ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో నా బిజీ మార్నింగ్ 5 AM రొటీన్ షేర్ చేస్తానండి. సో ఈరోజు మార్నింగ్ ఏంటంటే లంచ్లోకి మష్రూమ్ కర్రీ చేద్దాము అని చెప్పేసి నేను ముందే మీల్ ప్రెప్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదండి. టొమాటో ఆనియన్ ప్యూరీ అనమాట. ఇదైతే ఎంత బాగా యూజ్ అవుతుందోనండి. సో ముందు లేచి అవైతే ఫ్రీజర్ నుండి తీసి ఒక బౌల్లో వేసి పెట్టాను. ఎందుకంటే అది కొంచెం మనకి నార్మల్ టెంపరేచర్కి వచ్చి కరగడానికి టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి. సో ఆ లోపల మనం వేరే పనులు చేసుకోవచ్చు, అది కరిగిపోతుంది. మనము కుక్ చేసేప్పుడు డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఈరోజు సాటర్డే అండి. ముందు రోజు ఏంటంటే ఫ్రైడే రోజు బంద్ ఉండడం వల్ల హాలిడే, అండ్ సాటర్డే కూడా హాలిడే అనమాట. ఇంకా ఫ్రైడే, సాటర్డే, సండే 3 days హాలిడే కలిసి వచ్చింది మా బాబుకి. సో ఇప్పుడు కుకింగ్ ఏంటంటే రైస్ మా హస్బెండ్ కోసం ఒక్కడికే పెడుతున్నాను అనమాట. సో తనకి మట్టుకే రైస్ పెడతాను. కర్రీ ఏంటంటే ఇంకా మార్నింగ్ వండేస్తే తర్వాత మేము కూడా తినేస్తాం లంచ్లోకి. వేడివేడిగా మళ్ళీ రైస్ పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇంకా ముందైతే రైస్ కడిగి పక్కన పెట్టేస్తున్నాను. సో ఇవి ఒక 1/2 hour మినిమం నానితే బాగుంటుంది. ఇంకా తర్వాత ఎంతసేపు నాన్న ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే 1 year to 1.5 year ఓల్డ్ రైస్ తీసుకుంటాం కాబట్టి కొంచెం 1/2 hour నానితేనే రైస్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి రాగానే ముందే రైస్ నానబెట్టేసుకుంటే ఇంకా మర్చిపోమన్నమాట. లేదంటే వేరే బిజీలో పడ్డామనుకోండి, రైస్ కడిగి నానబెట్టడమే మర్చిపోతాము. ఇంకా అవి కొంచెమైనా నానకపోతే ఏంటంటే అంత బాగా రాదనిపిస్తుంది నాకు. మినిమం 1/2 hour అయితే నేను నానబెడతానమాట. అండ్ ఈరోజు మష్రూమ్ కర్రీ చేస్తున్నానని చెప్పాను కదండి. సో మష్రూమ్స్ని ఏంటంటే నీట్గా వాష్ చేసుకొని దానిపైన పొట్టు ఉంటుంది కదా, అది నీట్గా తీసేసుకోవాలన్నమాట. సో నేను ఎలా క్లీన్ చేసుకుంటానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో చూడండి, నేను తీసుకొచ్చిన బటన్ మష్రూమ్స్ అనమాట. ఇలా ఉన్నాయి. వాటిని ఫస్ట్ వాటర్తో వాష్ చేస్తాను. సో పైన మట్టి అంతా ఉంటుంది కదండి, అదంతా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే చాక్తో ఇలా పైన లేయర్ అంతా తీసేయాలి. అప్పుడే అవి నీట్గా ఉంటాయన్నమాట. లేదంటే ఏమంటారు డస్ట్ అదంతా ఉంటుంది కాబట్టి పైన లేయర్ తీసుకోవడం బెస్ట్ అనమాట. నేనైతే కంపల్సరీగా పైన లేయర్ ఇలా చాక్తో తీసేసి తర్వాత పీసెస్ లాగా కట్ చేస్తాను. అండ్ మష్రూమ్స్ ఏంటంటే తొందరగా చిన్నగా అయిపోతాయండి. సో మీ దగ్గర మరీ పెద్ద సైజ్ మష్రూమ్స్ ఉంటేనే కొంచెం వాటిని మళ్ళీ పీసెస్ లాగా కట్ చేస్తే బెటర్. బట్ చిన్న పీసెస్ అంటే చిన్న సైజ్ మష్రూమ్ ఉందనుకోండి, 2 pieces లాగా కట్ చేస్తే సరిపోతుందనమాట. అండ్ దీనికి వచ్చిన కాడ కూడా నేను మ్యాక్సిమము కట్ చేస్తానమాట, లెంత్ అనేది. ఎందుకో నాకు అదంతా పెద్దగా టేస్ట్ అనిపించదు. సో అందుకని చెప్పేసి. సో మీలో ఎంతమందికి మష్రూమ్ కర్రీ అంటే ఇష్టం అండి? వెజిటేరియన్స్కి అయితే చాలా ఇష్టం ఉంటుంది నాకు తెలిసి. సో మష్రూమ్ అండ్ పన్నీర్ ఇవి ఎక్కువగా తింటుంటారు. మనం ఏంటంటే నాన్ వెజిటేరియన్స్ చికెన్, మటన్, ఫిష్ ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి సో మష్రూమ్స్ వాడకం అయితే తక్కువే అనమాట. అండ్ మా బాబు పన్నీర్ తిన్నంతగా మష్రూమ్ ఇష్టపడాడండి. బట్ అంటే గ్రేవీ లాగా తింటాడు కానీ మష్రూమ్స్ తినడానికి ఇష్టపడాడు అనమాట. సో అందుకోసమే నేను కొంచెం రేర్గానే చేస్తాను, రెగ్యులర్గా కాకుండా. పన్నీర్ అయితే ఇంకా రెగ్యులర్గా ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. సో మీల్ ప్రెప్ చేసి పెట్టుకున్నాను కదండి, టొమాటో ఆనియన్ ప్యూరీ. అదైతే ఎంత బాగా యూజ్ అవుతుందోనండి. ఇలా మష్రూమ్ కర్రీస్కి, పన్నీర్ కర్రీస్కి, టొమాటో రైస్కి అలా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కడాయి అయితే పెట్టేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి. సో ముందు ఏం చేస్తానంటే ఆయిల్ వేసిన తర్వాత ఒక 2 యాలకులు, ఒక 2-3 ఏమంటారు చిన్న సైజు దాల్చిన చెక్క, అండ్ ఒక 2 లవంగాలు. అంటే మీరు ఒక స్పైస్ ఎక్కువ కావాలనుకోండి ఒక 3-4 వేసుకున్నా సరిపోతే, నేనైతే 2 వేస్తాను. అండ్ జీలకర్ర ఒక చిన్న స్పూన్ వేసి ఫస్ట్ వాటిని ఆయిల్లో వేగనివ్వాలి. దాని తర్వాత డైరెక్ట్గా మష్రూమ్స్ని వేయాలండి. సో ముందే మష్రూమ్స్ని ఎందుకు వేసానంటే ఇవి ఆయిల్లో ఫ్రై అవుతే బాగుంటుంది. అండ్ వీటిలోంచి ఏంటంటే నీరు కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట.
సో బయటకు వచ్చిన తర్వాత అవి కొంచెం ఆయిల్లో మగ్గితే మనము తర్వాత టొమాటో ఆనియన్ ప్యూరీ వేసి కుక్ చేసినప్పుడు ఈ మష్రూమ్స్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. సో చూసారు కదండి, ఆయిల్లో మంచిగా మగ్గిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏంటంటే పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, సో ఇక్కడ చూడండి టొమాటో ఆనియన్ ప్యూరీ క్యూబ్స్ వేస్తున్నాను. ఇవి పెద్ద సైజు అనమాట, ట్రే. సో పెద్దగా వచ్చాయన్నమాట. సో ఈ కర్రీస్ చేసుకోవడానికి ఇంత సైజువి నాకు 1.5 క్యూబ్ అయితే బాగా సరిపోతుంది. సో చిన్న సైజ్ క్యూబ్ చూసారు కదండి, మంచిగా మెల్ట్ అయిపోయింది. బట్ పెద్ద సైజు కూడా ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది. ఇంకా హాట్ ప్యాన్లో వేయడగానే ఇంకా మంచిగా మెల్ట్ అయిపోయింది అనమాట. సో ముందే వీటిని కుక్ చేసి పెట్టుకుంటాం కాబట్టి టొమాటో ఆనియన్ ప్యూరీని మనకు కర్రీ అవ్వడానికి ఎక్కువగా టైం తీసుకోదన్నమాట. సో నెక్స్ట్ ఇందులో మీ రుచికి తగినంత కారం, ఒక 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ ఏమంటారు సాల్ట్, అండ్ 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అండ్ పసుపు, అండ్ 1 స్పూన్ కర్డ్ అనమాట. మీకు కర్డ్ కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసి మంచిగా కలుపుకోవాలండి. దీన్ని కాసేపు అలా ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట. అంటే టొమాటో ఆనియన్ ప్యూరీ మనం ఆల్రెడీ ముందే దాన్ని మంచిగా మగ్గించి తీసుకున్నాము. బట్ ఇంకొంచెం ఈ మసాలాస్ అన్నీ వేసాం కాబట్టి ఇంకొక 5 మినిట్స్ సరిపోతుందండి. మంచిగా ఆయిల్లో మగ్గి ఆయిల్ అనేది పైకి తేలాలి. నెక్స్ట్ ఇందులో ఒక 3/4 గ్లాస్ వాటర్ అండి. అంటే మీరు కన్సిస్టెన్సీని బట్టి మీకు ఒకవేళ కొంచెం లూజ్గా కావాలి కర్రీ అంటే 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. అలా వేసేసుకొని ఇంకా మంచిగా కుక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ పక్కన రైస్ అయితే పెట్టేస్తున్నాను. సో రైస్ కూడా కుక్ అయిపోయిందంటే మనం బాక్స్లోకి కొంచెం పెట్టడానికి ఈజీ ఉంటుంది. మరి వేడిగా ఉన్న అన్నాన్ని తీసుకెళ్ళి బాక్స్లో పెట్టి క్లోజ్ చేస్తే బాగోదు కదా, అందుకని చెప్పేసి చూడండి ఇక్కడ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి చూడండి, మీకు అంటే టేస్ట్ నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. నేనైతే అది ఫర్ ష్యూర్ చెప్పగలను. సో లాస్ట్లో ఏంటంటే ఒక 2 to 3 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని సన్నగా చీలికలు చేసుకుంటాం కదా, అవి వేసుకొని, అండ్ కసూరి మేతి, అండ్ తర్వాత గరం మసాలా కూడా వేయాలండి. నేను ఇందాక ధనియాల పొడి కూడా వేసాను, చెప్పడం మర్చిపోయాను. సో అండ్ లాస్ట్లో ఏంటంటే కొత్తిమీర, ఇంకా తెలిసిందే కదా, ఒక గుప్పడి కొత్తిమీర సన్నగా తరిగింది వేస్తేనే నాకు ఆ కర్రీకి మంచి ఫ్లేవర్ వచ్చిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో కొత్తిమీర కంపల్సరీగా ఎక్కువ యాడ్ చేస్తాను. ఇందాక నేను కరివేపాకు కూడా యాడ్ చేశానండి. సో లాస్ట్లో యాడ్ చేస్తే ఏంటంటే మనకి ఆ కర్రీకి ఆ ఫ్లేవర్స్ అనేవి మంచిగా పడతాయి అనమాట. అసలు ఇంకా కర్రీ అయిపోయినాక లిడ్ ఓపెన్ చేసి స్మెల్ చూస్తే ఎంత బాగా వస్తుందో, అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అండ్ ఇక్కడ సన్ రైజ్ అయిపోయాడు. సో చూస్తున్నాను అనమాట, ఒక 2 మినిట్స్ బయటకు వచ్చేసి, లోపలేమో వంట చేస్తున్నాను, సన్ రైజ్ అవ్వగానే బయటకు వచ్చి అలా చూసేసి కాస్త హ్యాపీనెస్ అనమాట సన్ రైజ్ అవుతుంటే చూడడం అనేది. అండ్ నెక్స్ట్ లంచ్ బాక్స్లోకి కీరా అయితే కట్ చేసి పెడుతున్నానండి ఒక బాక్స్లో. అండ్ మా హస్బెండ్ అయితే లేచి ఫ్రెష్ అయ్యాడండి. సో తనకి బ్లాక్ కాఫీ పెడదామని వాటర్ అయితే హీట్ చేస్తున్నాను. సో చెప్పాను కదండి, నా దగ్గర కెటిల్ లేదనమాట, తీసుకోవాలి. ఇంకా చూడాలి, ఇంకొన్ని రోజులు అయినాక తీసుకుంటాను. పెద్దగా ఇప్పుడైతే ఎమర్జెన్సీ అయితే ఏం లేదు. సో వాటర్ అయితే హీట్ చేసిన తర్వాత మా హస్బెండ్కి ఏంటంటే కాఫీ అనేది బ్లాక్ కాఫీ అని తెలుసు కదండి, సో 1 స్పూన్ వేస్తాను అంతే అనమాట, మరీ ఎక్కువ స్ట్రాంగ్గా వెయ్యను. సో మిల్క్ వేసుకుంటే ఏంటంటే 2 స్పూన్స్ నాకు పడుతుంది జనరల్గా, నేను ఎప్పుడు కాఫీ తాగినా కూడా. సో 1 స్పూన్ వేసేసి మంచి హాట్ వాటర్ వేస్తే ఏంటంటే సూపర్ బ్లాక్ కాఫీ అయితే రెడీ అయిపోతుంది. సో షుగర్ అయితే ఏం యాడ్ చేయం కదా, బట్ ఎలా తాగుతారోనండి బ్లాక్ కాఫీ. నాకు అనిపిస్తుంది తను తాగేటప్పుడు అంటే చేదుగా ఉంటుంది కదా, సో చాలా కష్టం. అది అలవాటైతే బాగానే ఉంటుంది అని అంటారు, కానీ ఏమోనండి నేనైతే అలవాటు చేసుకునే ఉద్దేశం కూడా నాకైతే లేదనమాట. సో ఒక పూట తాగినా మంచి స్ట్రాంగ్ కాఫీ తాగాలి మార్నింగ్ టైము, లేదంటే టీ అయినా పర్లేదు, మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ఫుల్ టీ తాగితే సరిపోతుంది. ఇంకా ఈవినింగ్ కూడా అక్కర్లేదనమాట నాకు. బట్ మార్నింగ్ మటుకు 1 టైం మంచి ఫ్లేవర్ఫుల్ టీ ఆర్ కాఫీ ఉంటేనే మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ తర్వాత పనులన్నీ కూడా మంచిగా చేసుకోవచ్చు.
ఇక్కడ ముందు రూమ్ అయితే కంప్లీట్గా డస్టింగ్ చేస్తున్నానండి. సో సోఫాలో ఏంటంటే మాకు పిల్లోస్ ఎప్పటికప్పుడు తీసి డస్టింగ్ చేయాలన్నమాట. అటాచ్డ్ పిల్లోస్ కాదనమాట. సో అవన్నీ తీసి నీట్గా డస్టింగ్ అంతా చేస్తున్నాను. ఏంటంటే మనకు తెలియకుండానే దుమ్ము అనేది ఇరుక్కుపోతుందండి. ఈ బ్లూ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ సోఫా ఉంది చూసారా. సో ఈ రెండింటి జాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ డస్ట్ అనేది ఇరుక్కుపోతుంది అనమాట. అంటే మనకు తెలియకుండానే అవుతుంది. అండ్ ఈ సోఫా పైన అంతా దుమ్ము పేరుకుపోతుంది అనమాట. సో ఆల్టర్నేట్ డేస్ అయితే కంపల్సరిగా నేను డస్టింగ్ చేస్తాను. లేదు మర్చిపోయో లేకపోతే బద్ధకం వేసో చేయలేదనుకోండి, ఇంకా 4 to 5 డేస్లోనే ఫుల్గా దుమ్ము పేరుకుపోతుందనమాట. సో అందుకోసమే రెగ్యులర్ బేసిస్లో డస్టింగ్ అనేది చేసుకుంటాను. అండ్ టీవీ యూనిట్ ఏరియాలో కూడా డస్టింగ్ చేస్తున్నాను. ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టాను కదండి. సో అప్పుడప్పుడు మనం వాటర్ వేసినప్పుడు కొంచెం వాటర్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా ఇలాగూ. సో ప్రతి చిన్న పాట్కి కూడా కింద ఒక లిడ్ పెడతానండి. అది ఏంటంటే మనము బయట రెస్టారెంట్స్లో టేక్ అవే తెచ్చుకుంటాం కదా. సో బాక్సెస్కి వాళ్ళు పైన ట్రాన్స్పరెంట్ లిడ్ ఉంటుంది కదండి. సో అవి నా దగ్గర డిఫరెంట్ సైజెస్ ఉంటాయన్నమాట. కర్రీ బాక్సెస్కి వచ్చే చిన్న సైజువి అండ్ కొంచెం పెద్ద బాక్స్వి. సో అవన్నీ అలాగే పెట్టుకుంటాను నేను లిడ్స్. సో ఇలా ప్లాంట్స్ కింద పెడతానమాట. ఎందుకంటే ఇంత చిన్న సైజ్ పాట్స్కి మనకి బయట కూడా సరైన ట్రేస్ దొరకవన్నమాట పెట్టడానికి. అండ్ పెద్ద సైజ్ ప్లాంట్స్కి ఏంటంటే ఐకియాలో మనకి ప్లేట్స్ దొరుకుతాయి కదండి, 99 రూపీస్కి 6. సో అవి పెడతానమాట. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో పెద్ద ప్లాంట్స్ అన్నిటికీ అవి పెడతాను. చిన్న ప్లాంట్స్ అన్నిటికీ మన టేక్ అవేకి వచ్చిన కర్రీ బాక్సెస్ అలాగే వేరే బాక్సెస్ ఉంటాయి కదా, వాటికి వచ్చిన లిడ్స్ ట్రే లాగా యూజ్ చేస్తానమాట. సో మనకి కింద ఎక్కడ వుడ్ వర్క్ అనేది పాడవకుండా వాటర్ ఏదున్నా కూడా ఎక్సెస్ వాటర్ ఇందులోకే వెళ్తుంది. అండ్ నేను ఈ చిన్న ప్లాంట్స్ అన్నీ కూడా ఎక్సెస్ వాటర్ అంతా కంప్లీట్గా పోయిన తర్వాతనే వాటి ప్లేసుల్లో అరేంజ్ చేసి పెడతానమాట. సో ఇక్కడ పార్టీషన్ ఏరియాలో కూడా మంచిగా నీట్గా డస్టింగ్ అంతా చేసి పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంటర్కామ్ ఉంటుంది. ఇంటర్కామ్ కూడా మంచిగా నీట్గా దులిపేసుకొని ఈ ఏరియా అంతా నీట్గా డస్టింగ్ అయితే చేసేసుకొని ఇంకా ఇల్లంతా ఊడ్చేసుకోవాలన్నమాట. సో ఇంకా మా బాబుకి స్కూల్ లేదని చెప్పాను కదండి. సో పెద్దగా హడావిడి లేదనమాట. లేదంటే ఇంకా కిందికి వెళ్ళాలి, సో బస్ ఎక్కించాలి, తర్వాత వాకింగ్ చేయాలి. వాకింగ్ అయితే ఎలాగో డైలీ చేస్తాను, బట్ వాళ్ళని బస్ ఎక్కించాలి, స్కూల్ పంపించాలి టైంకి అనే ఒక హడావిడి అయితే లేదు కదా. సో అందుకోసమని కొంచెం మెల్లిగా పనులన్నీ 1 by 1 చేసుకుంటున్నాను అనమాట. ఎలాగూ లంచ్ బాక్స్కి కావాల్సిన కర్రీ రైస్ అన్నీ రెడీగా ఉన్నాయి. జస్ట్ ఇంకా బాక్స్ అనేది ప్యాక్ చేయాలి. సో ఇంకా లంచ్ బాక్స్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట. కర్రీ అనేది ఒక బాక్స్లో పెట్టాను. అండ్ ఇందాక నేను కీరా కూడా కట్ చేసి పెట్టేశాను కదా, రైస్ కూడా ఒక బాక్స్లో పెట్టేసి కర్డ్ కూడా పెడుతున్నాను అనమాట. సో కర్డ్ అనేది ఒక చిన్న బాక్స్లో పెట్టి అందులో కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే డైరెక్ట్గా తినొచ్చు, లేదంటే మనము రైస్లో కలిపేసుకొని తినడానికి 2 విధాలా బాగుంటుందని చెప్పేసి లైట్గా అయితే సాల్ట్ యాడ్ చేస్తాను. ఇంకా ఇవన్నీ కలిపేసి బ్యాగ్లో పెట్టేసి వాటర్ బాటిల్ కూడా పట్టామనుకోండి, ఇంకా ఇవన్నీ రెడీగా పెడితే వెళ్ళే టైంలో హడావిడి లేకుండా తను డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోతారనమాట. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నేను దోశ చేస్తున్నానండి. దోశ అండ్ పల్లి చట్నీ అనమాట. సో పల్లి చట్నీ రెసిపీ అయితే మీకు చాలాసార్లు చూపించాను కాబట్టి ఇంక ఈరోజు అయితే చూపించట్లేదు. సో రెగ్యులర్ బేసిస్లో మార్నింగ్ టిఫిన్స్ అంటే దోశ, ఇడ్లీ, పెసరట్టు, ఊతప్పం ఇవే ఉంటున్నాయండి. చపాతీ కూడా చేస్తాను. మా బాబు ఏంటంటే అప్పుడప్పుడు ఆలూ కర్రీ చేసి లంచ్ బాక్స్లోకి చపాతీ చేయమంటాడనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మా హస్బెండ్కి అయితే చపాతీ పెడతాను. సో అలా కూడా చేస్తాను. బట్ మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్కి చపాతీ తినమన్నమాట. అండ్ ఇక్కడ దోశ వేస్తున్నానండి. ట్రైప్లే సిరామిక్ ప్యాన్ తీసుకున్నానని చెప్పాను కదా మీకు.
నా కుకింగ్ యుటెన్సిల్స్ వీడియోలో కూడా చూపించాను. సో చాలా బాగా వస్తుందండి. మీరు ప్యాన్ పైన ఆయిల్ అప్లై చేయకపోయినా మంచిగా వస్తాయి దోశలు. బట్ ఆయిల్ అప్లై చేస్తే ఏంటంటే దోశ కూడా మంచిగా ఉంటుంది కదా ఫ్లేవర్ అని చెప్పేసి నేనైతే ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత దోశ వేస్తాను. సో చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే అండి, దోశ ప్యాన్లు ఎప్పుడు తీసుకున్నా అంటే నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఉన్నది ఏంటంటే ఈ ఎడ్జెస్ అనేవి ఉండకూడదు అనమాట. మనకి దోశ ప్యాన్కి ఏవైతే ఉన్నాయో ఎడ్జెస్ అవి లేకపోతే దోశ మనం తీయడానికి కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే సైడ్స్కి ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అది ఉండడం వల్ల స్పాచులాని మనం ఫ్రీగా తిప్పలేము. సో దోశ తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అదొక్కటైతే నేను అబ్జర్వ్ చేశాను. ఇన్ని రోజులు నేను యూజ్ చేసిన దోశ ప్యాన్కి ఏంటంటే ఎడ్జెస్ లేవన్నమాట. కంప్లీట్ ప్లెయిన్ రౌండ్గా వస్తుంది కాబట్టి మనము స్పాచులాని ఎలా అంటే అలా మనం ఫ్రీగా మూవ్ చేయడానికి ఉంటుంది. దోశ కూడా చాలా బాగా ఈజీగా వస్తుందన్నమాట తీసినప్పుడు. బట్ ఇందులో ఏంటంటే నాకైతే అదొక ప్రాబ్లం అనిపించింది అనమాట. బట్ చాలామంది ఇలా ఎడ్జెస్ ఉన్నవే తీసుకొని యూజ్ చేస్తుంటారండి దోశలకి. బట్ నాకు అలవాటు లేదు కాబట్టి అలా అనిపిస్తుందేమో. అండ్ ఇక్కడ మా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసేసాను, దోశ విత్ పల్లి చట్నీ. ఈరోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట. తను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వాకింగ్కి అయితే వెళ్ళాలి. ఈరోజు ఇంకా బాబుని స్కూల్కి దింపడం లేదు కాబట్టి ముందే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా డైరెక్ట్ కిందికి వెళ్ళి వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారండి. తను వెళ్ళిన తర్వాత నేను నెమ్మదిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకొని వాకింగ్కి వెళ్ళొస్తాను కిందికి. అండ్ మా బాబు ఇంకా లేవలేదనమాట. హాలిడే కదండి, ఇంకా లేపడం ఎందుకని నేనే లేపలేదు. సో 9:30 to 10 మధ్యలో వాడే లేస్తాడనమాట. అండ్ స్కూల్ టైంలో ఎలాగో ఎర్లీగా లేవాలి, స్కూల్కి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కదండి. అట్లీస్ట్ హాలిడేస్లోనైనా మంచిగా ప్రశాంతంగా పడుకొనిస్తే బెటర్ అని నేనైతే అస్సలకే లేపను. వాడంతట వాడే లేస్తాడనమాట. ఇంకా నేను ప్రశాంతంగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఒక 10 minutes అలా పడుతుంది అనుకోండి. తొందరగా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి కిందికి వెళ్ళి వాక్ చేసి రావాలి. ఆ లోపు మా బాబు లేస్తాడు. నెక్స్ట్ వాని కోసం చూసుకోవాలన్నమాట, వాడికి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టడం అదంతా. అండ్ నేనైతే కాఫీ తాగలేదు ఇంకా ఈరోజు. సో కిందికి వెళ్ళి వాక్ చేసి వచ్చిన తర్వాత ప్రశాంతంగా కాసేపు కూర్చొని కాఫీ తాగుదాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను జస్ట్ వీడియో క్లిప్స్ యాడ్ చేశానండి. అంటే సర్దేసుకున్నాక నీట్గా ఉంది అనిపించింది ఎందుకో ఇల్లు. ఒకసారి అలా వీడియో క్లిప్ తీద్దామని అన్ని యాంగిల్స్లో లివింగ్ రూమ్ని అయితే తీశానమాట, లివింగ్ అండ్ డైనింగ్ ఏరియాని. చాలా బాగా అనిపించింది ఎందుకో, నాకే ఆ ఇల్లు అదంతా చూసుకుంటే చాలా బాగా అనిపించింది అనమాట. సో ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, అలాగే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో ఆల్రెడీ చాలా వరకు వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. వీడియోస్ నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.